జై సీతారాం. ఈ వీడియో 18 సంవత్సరాలు నిండిన యువకుల కోసం ప్రత్యేకం. రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. ఇది ఒక నూతన సిద్ధాంతం. గతాన్ని మార్చలేము, భవిష్యత్తును మార్చుకుందాం. గతం అంటే మీ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళు మారాలనుకోవడం అత్యాశే. భవిష్యత్తు అంటే మీరు. నిజానికి ఈ సిద్ధాంతం మీకోసమే, ఈ ఉద్యమం మీకోసమే. మీరే ఈ దేశ భవిష్యత్తు కనుక, భవిష్యత్తు అంతా మీదే కనుక, మన భవిష్యత్తుకు, మన దేశ భవిష్యత్తుకు మన నడవడిక మాత్రమే, అంటే మనం నడిచే మార్గమే పునాది అవుతుంది కనుక. మంచి ఏమిటో చెడు ఏమిటో తెలిస్తే మీరు తప్పకుండా మంచి మార్గంలోనే నడుస్తారని నా నమ్మకం. నా రామరాజ్యం కలలన్నీ మీ మీదనే తండ్రులు. కానీ శ్రీరాముడు, రామరాజ్యం, సీతమ్మ తల్లి ఈ పేర్లు చూసి నా సిద్ధాంతం, ఈ వీడియోలు ముసలివాళ్ల కోసం అనుకుంటున్నారందరూ. కాదు నాన్న. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు సాక్షిగా, ఆదర్శ దంపతులు సీతారాములు ఆదర్శంగా ఇది మీకోసం, మీ భవిష్యత్తు కోసం. కనుక ఈ ఉద్యమ వీడియోలను మొదటి నుండి అన్నీ చూడండి. ఇది ఒక సిద్ధాంతం కనుక ఒకసారి వింటే పూర్తిగా అర్థం కాదు. మళ్ళీ మళ్ళీ వినండి. మీకు 18 సంవత్సరాలు నిండాయి. మీలో కొందరు చదువుకుంటూ ఉంటారు, మరికొందరు ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ, మరే ఇతర కారణాల వల్ల కానీ చదువు మానేసి చిన్నదో పెద్దదో ఉద్యోగం చేస్తూ ఉండి ఉంటారు. మరికొందరు ఇంటిలోనే ఉంటూ ఉద్యోగాన్వేషణలో ఉండి ఉంటారు. మీరు ఏం చేస్తున్నా సరే ఇప్పుడు మీరు మేజర్లు అయ్యారు. మీకు ఓటు హక్కు వచ్చింది. మీకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవచ్చు 5 ఏళ్లకొకసారి. కారణం, ఆ ప్రభుత్వ వయసు 5 ఏళ్లే. అవినీతి పార్టీలకు ఓటు వేయకండి. దేశభక్తులు అవినీతి పరులు కాలేరు. అవినీతి పరులు దేశభక్తులు కాబోరు. ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవండి. అందుకోసం 1 గంట సమయం కేటాయించండి. ఎవరు ఎటువంటి వారో మీకు అర్థమవుతుంది. కనిపించని దేవుడిపై భక్తి లోపించినా పర్వాలేదు తండ్రులు. కనిపించే దేశం మీద భక్తిని కలిగి ఉండండి. మీ భవిష్యత్తును, ముందు ముందు మీకు పెళ్ళై మీకు పుట్టబోయే పిల్లల భవిష్యత్తును నిర్ణయించేది, మిమ్మల్ని నిశ్చింతగా ఉంచగలిగేది మీ దేశభక్తే. అలాగే మీకు పెళ్లి వయసు కూడా వచ్చింది. ఆడపిల్ల చదువుకోకపోయినా, ఉద్యోగం చేయకపోయినా 18 ఏళ్లు నిండగానే పెళ్లి చేయవచ్చు. కానీ మగపిల్లలకు 21 సంవత్సరాలు నిండినా, చట్ట ప్రకారం అర్హత వచ్చినా పెళ్లి చెయ్యలేరు. మగపిల్లవాడు చదువుకొని ఉద్యోగం చేస్తూ సంపాదన పరుడైతే గాని, తన కాళ్ల మీద తాను నిలబడగలిగితే గాని పెళ్లి చెయ్యలేరు పెద్దవాళ్ళు. ఎవరు పిల్లని కూడా ఇవ్వరు. ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడ్డాక ఒక వధువును వివాహం చేసుకుని ఆమెతో జీవితాంతం ఆనందంగా, ఆరోగ్యంగా జీవించమంటుంది సమాజం. కారణం, వివాహం వయసు జీవితకాలం, అంటే నిండు 100 ఏళ్లు. అందుకు కావలసింది సంకల్పం. ఆ సంకల్పాన్ని మీ మనసుల్లో కలిగించే ప్రయత్నమే ఈ వీడియో సంకల్పం. అలా నిండు 100 ఏళ్లు భార్యతో కలిసి జీవించడాన్నే ఏకపత్ని వ్రతం అని, శీలం అని అంటుంది మన హిందూ సంస్కృతి సంప్రదాయం. అదే ఆదర్శం. నేనైతే ఆత్మగౌరవం అని కూడా అర్థం చెబుతాను. మన శీలాన్ని, మన ఆత్మగౌరవాన్ని మనమే కాపాడుకోవాలి. అది మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే శ్రీరామచంద్రుడికి వారసులు నాన్న మీ యువకులంతా. ఆ శ్రీరాముడంతా ఆదర్శంగా జీవిస్తూ మిమ్మల్ని కన్న తల్లి, తోడబుట్టిన అక్క చెల్లెళ్ల గౌరవాన్ని నిలబెట్టాలి. రేపు మీకు కాబోయే భార్య గౌరవాన్ని నిలబెట్టాలి. అందుకే ఈ వీడియో మీకోసం. రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. కొంతమంది మేధావులు తమ స్వార్థం కోసం ప్రజలందరినీ, ముఖ్యంగా ఆడవాళ్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. చదువులు, ఉద్యోగాలు, స్నేహాలు, బంధాలు, హక్కులు, బాధ్యతలు, అలవాట్లు, వస్త్రధారణ, వివాహం, విడాకులు, సంసారం, ఖర్చులు వంటి అనేక విషయాల్లో వాళ్లను తప్పుదోవ పట్టించి తమ తల్లిదండ్రుల నుండి, ఆత్మీయుల నుండి విడగొట్టి ఒంటరి వాళ్లను చేసి ఇతరుల స్వాధీనంలోకి వెళ్లిపోయేలా వివసుల్ని చేస్తున్నారు. అందుకోసమే ఈ సిద్ధాంతాన్ని, ఈ ఉద్యమాన్ని ప్రారంభించాను. మనుషులకు హక్కులు మాత్రమే కాదు, బంధాలు, బాధ్యతలు ఉంటాయి నాన్న. వాటిని మనం నిర్వహించాలి.
స్వేచ్ఛ మాత్రమే కాదు, మంచి చెడ్డ, తప్పులు ఒప్పులు ఉంటాయి నాన్న. వాటిని మనం గౌరవించాలి. మనం చేసే పనుల్లోని తప్పొప్పులను మన తల్లిదండ్రులే కాదు, మన చుట్టూ ఉన్న సమాజం గమనిస్తూ ఉంటుంది. అది దాని నైజం, దాని ధర్మం. ఎవరు చూసినా చూడకపోయినా, తెలిసి చేసినా తెలియక చేసినా, పొరపాటున చేసినా గ్రహపాటున చేసినా తప్పు చేయడం ఎప్పుడూ తప్పే. తప్పు చేయకుండా ఉండడమే ఒప్పు. అందుకోసమే ఈ వీడియో ప్రత్యేకంగా మీకోసం. జాగ్రత్తగా ఉండండి. స్త్రీలందరూ చెడిపోవాలి, నా భార్య తప్ప అనే రావణాసురులు నానాటికి పెరిగిపోతున్నారు. మీరు కూడా ఒక రావణాసురుడు కావద్దు. మీ కన్నతల్లి గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత మీదే. సమాజంలోని ప్రతి యువతి మీ అమ్మలాగా పవిత్రంగా ఉండాలి. వాళ్లలోనే మీ అక్క చెల్లెళ్ళు ఉన్నారు. మీకు కాబోయే భార్య కూడా ఉంటుంది. మీరు ఇప్పటికే అతి సంక్లిష్టమైన టీనేజ్ని దాదాపుగా దాటి వచ్చారు. టీనేజ్ అంటే తెలుసు కదూ, 13 నుండి 19 వరకు నడిచే వయసును టీనేజ్ అంటారు. 13, 14, 15, 16, 17, 18, 19 సంవత్సరాల వయసు అన్నమాట. అది చాలా సంక్లిష్టమైన వయసు. అప్పటిదాకా బాల్యంలో ఉన్న పిల్లలకు టీనేజ్లో శారీరకంగాను మానసికంగాను మార్పులు జరుగుతుంటాయి. అవి వాళ్లలో అలజడులను, భయాలను, భ్రాంతులను, విచిత్రమైన భావనలను, తెలిసి తెలియని సెక్స్ కోరికలను కలిగిస్తుంటాయి. ఏదో కావాలనిపిస్తుంది, ఏం కావాలో తెలియదు. ఏదో చెయ్యాలనిపిస్తుంది, ఏం చెయ్యాలో తెలియదు. కొంచెం అటు ఇటుగా, ఎక్కువ తక్కువగా అందరిలోనూ వచ్చే మార్పే ఇది. ఇందులో ఏ తప్పు లేదు, తప్పేదీ లేదు. ఆ సమయంలో మీ నాన్న లేదా మీ తాత మీకు ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. మీ సమస్యలు, సందేహాలు అన్నీ అతనితో పంచుకోండి. అతడు మీకు ధైర్యాన్ని ఇస్తాడు, దారి చూపుతాడు. ఎందుకంటే అతడు కూడా ఆ స్టేజ్ని దాటే వచ్చాడు కనుక. మీ చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. అందులో మంచి చెడు అన్ని సమాచారాలు లభిస్తాయి. అంటే మీకు అన్నీ తెలుసు, తెలియని రహస్యాలేమీ లేవు. ఆ తెలివితో ఇక నుంచి మీరు మరింత జాగ్రత్తగా మసలుకోవాలి. ముఖ్యంగా మీ చుట్టూ ఉండే యువతులతో ఎలా ఉండాలో తెలుసుకోవాలి. ఉదాహరణకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి మీ తల్లిదండ్రులు మీకు చెప్పే ఉంటారు. చెప్పకపోయినా పర్వాలేదు. మీరందరూ నా మనవాళ్ళు, నేను మీ తాతయ్యను, నేను చెప్తున్నాను తండ్రులు వినండి. ఈ వయసులో మీకు ఆడపిల్లలను ముట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా పొరపాటును మిమ్మల్ని తాకినా ఏదో తెలియని హాయి మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అది సహజం. ఇక్కడే మీరు నిగ్రహంగా ఉండాలి. ప్రతి యువకుడు తన భార్య పవిత్రంగా ఉండాలి అనుకుంటాడు. తన తల్లి ఎంత పవిత్రంగా ఉండాలి అనుకుంటాడు. తన అక్క చెల్లెళ్ళంత పవిత్రంగా ఉండాలి అనుకుంటాడు. రేపు మీరు కూడా అంతే. మీకు కాబోయే భార్య మీ తల్లి అంత పవిత్రంగా ఉండాలి అనుకుంటారు. సమాజంలోని ప్రతి యువతి పవిత్రంగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. అందుకు ప్రతి యువకుడు తనకు వివాహం అయ్యేంత వరకు ప్రతి స్త్రీని తనకు తల్లిగాను, ప్రతి యువతిని తనకు చెల్లిగాను భావించి గౌరవించాలి. ఆ యువతుల్లోంచే రేపు ఒక యువతి అతనికి భార్యగా వస్తుంది. యువతులతో స్నేహాలు చెయ్యకండి. అవసరమైతే తప్ప వాళ్లతో మాట్లాడకండి. వీలైనంత వరకు వాళ్లను చూడకుండానే ఉండండి. స్త్రీల అందం చూడాలి అనిపించినప్పుడు మీ అమ్మను తలుచుకోండి, మీ అక్క చెల్లెళ్లను తలుచుకోండి. వాళ్ల పవిత్రమైన అందానికి నమస్కరించండి. మీ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోండి. మీ కన్నతల్లి గౌరవాన్ని కాపాడండి. సమాజంలో తమ ప్రవర్తన కారణంగా తమ ఇంటి స్త్రీల గౌరవానికి భంగం కలగకుండా వ్యవహరించే పురుషులందరూ రామయ్య లాంటి పురుషులే అనేది నా సిద్ధాంతం. అంటే మీరు చేసే పనులన్నిటికీ మీ తల్లిని బాధ్యురాల్ని చేస్తుంది సమాజం. మీరు తప్పు చేస్తే మీ తల్లిని తిడుతుంది సమాజం. కనుక మీ కన్నతల్లి గౌరవాన్ని కాపాడే బాధ్యత మీదే. ఎంత గొప్ప ధ్యేయమైన స్త్రీని గురించి ఆలోచన మొదలైందంటే సర్వనాశనమైపోతుంది. మరికొంతకాలం పాటు మనసును నిగ్రహించుకుని కష్టపడి చదువు పూర్తి చేసుకుంటే భవిష్యత్తు అంతా ఆనందమయమే. ఒకవేళ ఎవరైనా యువతిని తాకాలని మీకు అనిపిస్తే మనసులోని ఉద్దేశాన్ని మానుకోండి. మీ మనసులో అలాంటి ఉద్దేశ్యం పుట్టకుండానే చెయ్యాలి. ఏమీ లేదు, సింపుల్. మీ చుట్టుపక్కల ఉన్న యువతులందరినీ అక్కయ్య అని, చెల్లెమ్మ అని, మరీ పెద్దవారైతే ఆంటీ అని వరస పెట్టి పిలవండి. పరస్త్రీలకు షేక్ హ్యాండ్ ఇవ్వకండి, నమస్కారం చెప్పండి. వివాహే విద్యనాశాయ, సంసారం సర్వనాశాయ అంటారు. ముందు చేయవలసిన పనిని వెనుక, వెనుక చేయవలసిన పనిని ముందు చేస్తే
జీవితమంతా అస్తవ్యస్తమవుతుంది. వివాహమైన తరువాత చదువుకోవచ్చు అనుకుంటే పొరపాటే. గొప్ప చదువు లేదు, ₹1,00,000 ఉద్యోగం లేదు, కానీ చిన్న సంపాదన ఉంది, భార్యను పోషించుకోగలను అనే ధైర్యం ఉంది, పెళ్లి చేసుకోవాలని కోరిక ఉంది, అవసరమైతే భార్య కూడా ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకుంటే ఇద్దరి జీతాలతో హాయిగా బ్రతికేయవచ్చు అనుకుంటే ఓకే, పెళ్లి చేసుకోండి. డిగ్రీ చదివినంత మాత్రాన అందరికీ ₹1,00,000 జీతంతో ఉద్యోగం వచ్చి తీరుతుందని అనుకోవడం భ్రమే. ఏదో ఒక పనిని నేర్చుకొని అందులో ప్రావీణ్యతను సంపాదిస్తే బాగానే సంపాదించుకోవచ్చు. చేతిలో స్కిల్ ఉన్నవాడికి ప్రపంచంలో పనికి ఎప్పుడూ కొరత ఉండదు. అటువంటి వాళ్ళు హాయిగా పెళ్లి చేసుకోవచ్చు, అందుకు ఇష్టపడ్డ వధువు దొరికితే. ఆ మధ్య ఒక సినిమా పాట విన్నాను. మన్మధుడే బ్రహ్మను కోని పుట్టించాడేమో గాని 50 కేజీల మందారాన్ని, 5.5 అడుగుల బంగారాన్ని అనేది ఆ పాట పల్లవి, అంటే క్యాప్షన్. ఆ పాటలో హీరోయిన్ని 5.5 అడుగుల బంగారం అని పొగుడుతాడు. అది 100కి 100 పాళ్ళు నిజం. ఆ సినిమాలో ఆ హీరోయినే కాదు, ప్రపంచంలోని ప్రతి స్త్రీ కూడా దేవత మాత్రమే కాదు, నిలువెత్తు బంగారం కూడా. కానీ దాదాపు ఏ స్త్రీకి తాను దేవతనని కానీ తాను నిలువెత్తు బంగారం అని కానీ తెలియదు, ఇప్పటికీ తెలియదు. అంటే తన విలువ తనకు తెలియదు. అంతెందుకు, బంగారం విలువ బంగారానికి తెలుసా? తెలియదు కదా. బంగారం విలువ దానిని ఉపయోగించే మనిషికి మాత్రమే తెలుస్తుంది. ఒక స్త్రీ నిలువెత్తు బంగారం అని ప్రతి పరాయి పురుషుడికి తెలుసు. కేవలం పరాయి పురుషుడికే తెలుసు, స్వంత పురుషులకు తెలియదు. అంటే ఏ పురుషుడికి తన ఇంటిలో ఉన్న స్త్రీలు, అంటే తన తల్లి, అక్క చెల్లెళ్ళు, భార్య, కూతురు, వీళ్ళంతా దేవతలని, ఒక్కొక్కరు నిలువెత్తు బంగారం అని తెలియదు. కేవలం పరాయి స్త్రీలు మాత్రమే బంగారం అని తెలుసు, దేవతలు అని కూడా తెలియదు. అందుకే ప్రతి పరాయి పురుషుడు ఎప్పుడూ పరాయి స్త్రీలను తన హస్తగతం చేసుకోవడానికి నిరంతరంగా ప్రయత్నిస్తూనే ఉంటాడు. వాడే రావణాసురుడంటే. ప్రపంచంలోని స్త్రీలందరూ చెడిపోవాలి, నా భార్య తప్ప అనే రావణాసురుడు. మీరు అటువంటి రావణాసురుడు కావద్దు. మీ ఇంటిలోని స్త్రీలందరూ నిలువెత్తు బంగారం అని గ్రహించండి. సదా వాళ్ళను కాపాడుకోండి. అలాగే పరాయి స్త్రీలను కూడా మీ ఇంటి స్త్రీలలా గౌరవించండి. ఆడవాళ్లతోనే కాదు, మగవాళ్లతో కూడా, అంటే సాటి యువకులతో కూడా జాగ్రత్తగానే మసలుకోవాలి. తా చెడ్డ కోతి వనమంతా చెరిచింది అని సామెత. తప్పుదారి పట్టిన యువకులు మిమ్మల్ని కూడా తమ దారిలోకి లాగాలని చూస్తారు. అందుకు అసూయ ఒక కారణమైతే అవసరం మరో కారణం కావచ్చు. ఉదాహరణకు మద్యపానం, ధూమపానం, మాదక ద్రవ్యాల వంటి ఉచ్చులో పొరపాటునో గ్రహపాటునో చిక్కుకుంటారు కొంతమంది యువకులు. అలవాటయ్యాక వాళ్లకు డబ్బు అవసరమవుతుంది. ఆ డబ్బు కోసం మిమ్మల్ని బలి చేస్తారు. మిమ్మల్ని బలి చేస్తే వాళ్లకు మరింత డబ్బు దొరుకుతుంది. మాదక ద్రవ్యాలు కూడా దొరుకుతాయి. తనతో పాటు మీరు చెడిపోయారనే రాక్షసానందం కూడా దొరుకుతుంది. కనుక సాటి యువకులైనా సరే ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి. ఫ్రెండ్షిప్ అనేది ఒక అందమైన అబద్ధం. మీ తల్లిని మించిన బెస్ట్ ఫ్రెండ్, మీ తండ్రిని మించిన బెస్ట్ ఫ్రెండ్, మీ అన్నదమ్ములను మించిన బెస్ట్ ఫ్రెండ్స్, మీ అక్క చెల్లెళ్లను మించిన బెస్ట్ ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో మీకు ఎక్కడా దొరకరు అనే సత్యాన్ని తెలుసుకోండి. మీ మిత్రులతోనూ సహోద్యోగులతోనూ క్లబ్బులకు, పబ్బులకు వెళ్ళకండి. ఆడవాళ్లతో అసలు వెళ్ళకండి. మీకు కాబోయే భార్య పవిత్రంగా ఉండాలని మీరు ఎలా భావిస్తారో, మీకు కాబోయే భార్య కూడా మీరు అంతే పవిత్రంగా ఉండాలని భావిస్తుంది. ఆ విషయాన్ని ఎప్పుడూ గుర్తు ఉంచుకోండి. ఎంతవరకు స్నేహం చేయాలో అంతవరకే చేయండి. ఫ్రెండ్షిప్ అంటే ఒక అందమైన అబద్ధం అని గ్రహించండి. మిమ్మల్ని సిగరెట్లకు, మద్యానికి, మాదక ద్రవ్యాలకు అలవాటు చేస్తారు. అటువంటి వాళ్లకు దూరంగా ఉంటూ మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఏకాగ్రతతో మీ చదువును పూర్తి చేసుకోండి. మీది పెళ్లి వయసే అని చెప్పాను. ఎవరైనా యువతి మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేస్తే మీకు కూడా ఓకే అనిపించినా సరే వెంటనే ఒప్పుకోకండి. మీరొక శ్రీరాముడిలా ప్రవర్తించండి. మీ అమ్మ గౌరవాన్ని నిలబెట్టండి. ఆమె పేరెంట్స్ని మీ పేరెంట్స్తో మాట్లాడించమని చెప్పండి. కన్నవారిని గౌరవించడానికి మాత్రమే కాదు, వాళ్ళు ఉన్నంతకాలం ఆమెకు అండగా నిలబడడానికి. ఒకవేళ ఎవరైనా ఒక యువతిని పెళ్లి చేసుకోవాలని మీకే అనిపిస్తే అప్పుడు కూడా వెంటనే ప్రపోజ్ చేయకండి.
ఆమె తన తండ్రి రక్షణలో ఉంది. ఆమె తండ్రి గౌరవానికి భంగం కలిగించకండి. మీకు పెళ్లి వయసు వచ్చింది కనుక మీ మనసు పెళ్లి మీదకు మళ్ళింది అని అర్థం చేసుకోండి. మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు ధైర్యంగా మీ అమ్మతో చెప్పండి, మీ నాన్నతో చెప్పండి, తప్పులేదు. ఆమె తల్లిదండ్రులతో మాట్లాడించండి. ఎలాగైనా ఇరువురి తల్లిదండ్రుల అంగీకారంతోనే ముందుకు వెళ్ళండి. ఒకవేళ వాళ్ళు అంగీకరించకపోతే వదిలేయండి. మీకు కాబోయే భార్య ఎక్కడో ఉండే ఉంటుంది. ఆమె కోసం ఎదురు చూడండి. గుర్తుపెట్టుకోండి, పెళ్లి కోసం ప్రేమ కాదు, ప్రేమ కోసం పెళ్లి. మళ్ళీ చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. పెళ్లి కోసం ప్రేమ కాదు, ప్రేమ కోసం పెళ్లి. మీ చదువు పూర్తి అయి ఏదో ఒక ఉద్యోగంలోనో వ్యాపారంలోనో మీరు నిలదొక్కునే వరకు వివాహం చేసుకోకండి. ఎందుకంటే భార్య పిల్లలను పోషించడం కేవలం పురుషుడి బాధ్యత. సంసారంలో అది ఒక్కటే పురుషుడు చెయ్యగలిగేది. అది కూడా చెయ్యలేని వాడికి, భార్యకు తిండి కూడా పెట్టలేని వాడికి పెళ్ళెందుకు, పెళ్ళామెందుకు? భర్త సంపాదనతో బ్రతకడానికే ఏ భార్య అయినా ఇష్టపడుతుంది. మీకు కాబోయే భార్య ఉద్యోగం చేయడానికి ఇష్టపడవచ్చు, ఇష్టపడకపోవచ్చు. భార్య సంపాదన మీద ఆశపడద్దు. ఆశపడి గౌరవాన్ని కోల్పోవద్దు. ఆమె ఉద్యోగం చేయడం, చేయకపోవడం ఆమె ఇష్టం. ఆమె చదువు, ఆమె ఉద్యోగం ఆమె రక్షణ కోసం, ఆమె భవిష్యత్తు రక్షణ కోసం. ఏ ఆడపిల్లైనా పుట్టింట్లో యువరాణిలా పెంచుతారు. మీతో ఆమెకు పెళ్లి అయిన తర్వాత అంతకంటే ఎక్కువగా మీరు ఆమెను లాలించాలి, పాలించాలి. మీ ఇంటిలో చాకిరీతో పాటు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని పోషించడానికి ఆమె ఉద్యోగం కూడా చేయాలా? ఉద్యోగం చేయమని ఆమెను బలవంతం చెయ్యకండి. ఏ స్త్రీకైనా ఉద్యోగం ఒక అదనపు బాధ్యతే. యువతి నచ్చితే చదువు లేకపోయినా పెళ్లి చేసుకోండి. కావాలంటే పెళ్లి అయ్యాక కూడా చదివించుకోవచ్చు. నేను నా పెద్ద కోడల్ని పెళ్లి అయ్యాకే చదివించాను, డిగ్రీ చదివించాను. నా మిత్రుడు ఒక ఆయన తన పెళ్లి అయిన తర్వాత భార్యను డిగ్రీ చదివించాడు. అవసరం అనుకుంటే, కావాలనుకుంటే పెళ్లి అయ్యాకే ఆమె ఉద్యోగం కూడా వెతుక్కోవచ్చు. చదువు కానీ ఉద్యోగం కానీ ఆమె భవిష్యత్తు కోసం మాత్రమే అనే విషయాన్ని గుర్తుంచుకోండి. స్త్రీకి కానీ పురుషుడికి కానీ పెళ్లి అనేది జీవితంలో అతి ముఖ్యమైన అంశం మాత్రమే కాదు. పెళ్లి కంటే ఏది ఎక్కువ కాదు. అసలు జీవితం అంటేనే పెళ్లి. పెళ్లిని మించిన జీవితాశయం అంటూ ఏమీ ఉండదు. పెళ్లిని మించిన జీవిత లక్ష్యం అంటూ ఏమీ ఉండదు. ఒకవేళ ఉన్నాయని ఎవరైనా చెబితే అవి మాయమాటలే. అలా చెప్పినవాడు మోసగాడే. ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే అందం, ఆనందం. అదే జీవితం. వైవాహిక జీవితంలో చేజారిపోయిన ఒక్క క్షణం కూడా తిరిగి రాదు. ఒకప్పుడు ఏమీ తెలియని పసి వయసులో చిన్న చిన్న పిల్లలకు పెళ్లిళ్లు చేశారు. ఇప్పుడేమో అన్నీ తెలిసిన యువతకు వయసు మీరే వరకు పెళ్లి చేయాలని అనుకోవడం లేదు. ఏం పెద్దవాళ్ళో ఏమో. తీరా అనుకున్న తర్వాత లేటు వయసులో తగిన వధువు దొరకడం ఎంత కష్టం. ఎన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాలి. భూమి మీద ప్రతి జంతువు వయసు రాగానే జోడీని వెతుక్కుంటుంది. ఒక్క మనిషికే ఏ జీవికి లేని దరిద్రం పట్టింది. వివాహ దరిద్రం, శృంగార దరిద్రం. డబ్బు సంపాదనల వెనుకపడి అమూల్యమైన యవ్వనాన్ని వృధా చేసుకుంటున్నారు నేటి యువతీ యువకులు. రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. ఇది ఒక నూతన సిద్ధాంతం. గతాన్ని మార్చలేము, భవిష్యత్తును మార్చుకుందాం. శ్రీ సీతారామ ధర్మ ప్రచార క్షేత్రం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమ ఛానల్. ధనాన్ని ఓడించి బంధాలను గెలిపించడమే ఈ ఉద్యమ ధ్యేయం, ఈ ఛానల్ ప్రయత్నం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ తోటి యువకులకు షేర్ చేయండి. ఈ ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ వీడియోలన్నీ మొదటి నుండి చూడండి, మళ్ళీ మళ్ళీ చూడండి. తరువాతి వీడియోలో పెళ్లి కూతురు సెలక్షన్ గురించి చర్చిస్తాను. జై హింద్, జై సీతారాం.